సమరం ఎక్స్పర్ట్ లా ప్రేక్షకులకి స్వాగతం. మనం ఇందులో అనేక సివిల్ యాక్ట్కి సంబంధించినవి సివిల్ కేసులు ఉంటాయి కదా, ఆ సివిల్ కేసులు క్రిమినల్ కేసులు రెండు రకాలు ఉంటాయి. సివిల్ కేసు సంబంధించిన రకరకాల విషయాల్ని ఎక్స్పర్ట్స్ ఏం చెప్పారనేది మనం తెలుసుకుంటున్నాం. లీగల్ విషయాల్ని, న్యాయ సంబంధ విషయాలు తెలుసుకుంటున్నాం. ఈ రోజున దావాపత్రం, ఈ దావాపత్రంలో ఉదరింపబడిన అంశములు ఏంటి, దావాపత్రం ఉదరింపబడవలసిన ఏంటి ఉంటాయి. దావాపత్రంలో ఈ అంశాలు వివరించాల్సి ఉన్నాయి. దావా దాఖలు చేసిన కోర్టు పేరు, ఏ కోర్టులో ఈ దావా వేయబడుతుందో వివరించాలి ఒకటి. రెండోది వారి యొక్క పేరు, ఉద్యోగము, వయస్సు తదితర వివరములు, వారి యొక్క చిరునామా, ఇవన్నీ కూడా తప్పనిసరిగా రాయాలి. ప్రతివాది యొక్క పేరు, ఉద్యోగము, వయస్సు తదితర వివరణలు, ప్రతివాది యొక్క చిరునామా కూడా అందులో రాయాలి. ఎవరి మీద మరి కేసు వేస్తున్నాడు కదా, చేయాలి. వాది లేక ప్రతివాది మైనర్ లేక మానసిక స్వస్థత లేని వాడైతే ఆ విషయాన్ని కూడా పేర్కొన్నారు. మైనర్ వేసినట్టయితే మైనర్ అని తెలియజేయాలి దాంట్లో. అలాగే మానసిక లేదని కూడా ప్రతివాది ఉన్నా అలాగే తెలియజేయాలి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఉపనిబంధన డీని తొలగించి ఆ స్థానంలో ఉపనిబంధన డీగా ఈ కింద విధంగా పేర్కొనబడింది. ఇది 4వది చివరిగా మనం చెప్పుకున్నాం కదా. వాది కానీ ప్రతివాది కానీ మైనర్ అయిన పక్షంలో లేక మానసిక స్వస్థత లేని వాడైతే ఆ మేరకు దావాను దాఖలు చేసిన వ్యక్తి ఒక వాంగ్మూలము దాఖలు చేయాలి. అంతేకాక మైనర్ల తరపున దాఖలయ్యే దావాలో మైనర్ యొక్క వయసును ధృవీకరిస్తూ దావాను దాఖలు చేసిన వ్యక్తి ఒక వాంగ్మూలం దాఖలు చేయాల్సి కూడా ఉంటుంది. మైనర్ అంటే మైనర్ అనే దానికి అక్కడ దాఖలా చూపించాలి. ఈ వ్యాజ్య కారణములు, కాజ్ ఆఫ్ యాక్షన్, ఆ వ్యాజ్య కారణం ఎప్పటి నుండి ఉన్నదో ఆ తేదీ వివరాలు తెలియజేయాలి. ఒక దావా కోర్టు విచారణ పరిధిలో ఎలా వచ్చింది తెలియపరిచే కాదు. కోర్టు నుండి పొందగోరే పరిహారం, ఇప్పుడు సివిల్ కేసులన్నీ పరిహారాలు అవేగా మనం చూసేది. ఏదైనా కొంత మొత్తానికి వాది సెట్ ఆఫ్ కోరినా లేక పరిహారంలో కొంత మొత్తాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నా, సెట్ ఆఫ్ కోరబడ్డా లేదా స్వచ్ఛంగా వదులుకున్న సొమ్ము విలువను పేర్కొనాలి. ఎంతకాలం కోరుకుంటున్నాడు లేదా ఎంత వదులుకుంటున్నాడు కూడా దాన్ని తెలియాలి. కోర్టు విచారణ అధికారము కోర్టు ఫీజుల దృష్ట్యా దావా యొక్క విలువను కూడా విడిగా పేర్కొనాలి. సొమ్ము వసూలు సంబంధించిన దావాలు, సొమ్ము వసూలుకు సంబంధించిన దావాలలో పరిహారం కోరి మొత్తాన్ని పేర్కొనాలి. నాకు అతను ఇంత పరిహారం ఇవ్వాలి అని పేర్కొనాలి. అయితే భాగస్వామ్యం వంటి భావాల్లో ప్రతివాది నుండి ఎంత సొమ్ము రావాలో జమాఖర్చులు తేలందే స్పష్టంగా తెలియదు. ప్రతివాది స్వాధీనంలో ఉన్న చరాస్తుల విషయంలో వాడి విలువ స్పష్టంగా తెలియకపోవచ్చు. మధ్యకాలీన ఫలసాయం లేక లాభాల విషయంలో సొమ్ము విలువ అస్పష్టంగా ఉంటుంది. అలాగే బాకీల మొత్తం విలువ కూడా స్పష్టంగా తెలియకపోవచ్చు. అటువంటి సందర్భాల్లో సొమ్ము లేక ఆస్తి విలువను సుమారుగా లెక్కటి దావా దాఖలు చేసుకోవచ్చు. దావాలో వడ్డీ కూడా కోరబడిన సందర్భాలు ఉంటాయి. వడ్డీ కూడా కోరుకోవచ్చు. ఇంత ఉందని దావాలో వాది వడ్డీని కూడా కోరిన సందర్భాలు సబ్ రూల్ 2 మరియు 3లో ప్రస్తావించిన వివరాలతో కూడిన స్టేట్మెంట్ కూడా దావాపత్రం కలిగి ఉండాలి. స్థిరాస్తికి సంబంధించినటువంటి దావాలు, స్థిరాస్తికి సంబంధించిన దావాల విషయంలో సదరు స్థిరాస్తిని నిర్దిష్టంగా గుర్తించుటకు అవసరమైన వివరాలను స్పష్టంగా పేర్కొనవలెను. సరిహద్దులు, సర్వే నంబర్ల ఆధారంగా స్థిరాస్తిని గుర్తించుటకు అవకాశం ఉన్నప్పుడు సదరు సరిహద్దులు, సర్వే నంబర్ పేర్కొనవలెను. మరియు చాలా ముఖ్యం ఆస్తుల విషయం వచ్చేకల్లా, ఒక వాది ప్రాతినిధ్యవాదాలో దావా దాఖలు చేసాడు. ఇప్పుడు ప్రాతినిధ్యవాదాలు దాఖలు చేస్తారు కదా అని ఒక వాది ప్రాతినిధ్యవాదాల్లో దావా దాఖలు చేసినప్పుడు సదరు వివాద అంశంతో తనకు గల సంబంధం గురించి దావాపత్రం నిర్దిష్టంగా నేను ఇతని తరపున దావా వేస్తున్నాను అంటాడు. వేసేవాడు ఏంటి అసలు ఏ రకంగా నువ్వు కంప్లీట్గా లింకు, అదే తల్లివా, తండ్రివా, కొడుకువా, కూతురువా, లేకపోతే ఇంకోళ్ళ రిలేషన్ అనేది స్పష్టంగా తెలియాలి. అంతేగాని నేను అతని తరపున వేస్తున్నా అంటే కుదరదు, అతని తరపున వేస్తున్నా ఆమె తరపున వేస్తున్నా కుదరదు, స్పష్టంగా ఉండాలి. అంతేకాకుండా ఆ విధంగా దాఖలా చేయుటకు ముందు ఏమైనా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నట్లయితే
అటు చర్యలు తీసుకున్న విషయంలో కూడా వాది దావా పత్రంలో స్పష్టంగా పేర్కొనలు. ప్రతివాది యొక్క బాధ్యత గురించి ప్రస్తావించారు. దావా విషయంలో ప్రతివాది గల సంబంధం గురించి, వాది గల హక్కుల గురించి బాధ్యత వహించి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రతివాది ఉన్నదన్న విషయాన్ని దావాపత్రంలో పేర్కొనబడింది. కోరుకునే పరిహారం స్పష్టంగా ఉండాలి. నాకేదో నా పరిహారం ఇవ్వాలి, పరిహారం అంటే సరిపోదు. ఎందుకు పరిహారం ఇవ్వాలి? ఇప్పుడు ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతుంటాయండి, రోడ్ యాక్సిడెంట్లు జరుగుతుంటాయి, ఫ్యాక్టరీ యాక్సిడెంట్ జరుగుతుంటాయి. నాకు పరిహారం ఇవ్వాలంటే ఎందుకు, ఎంత ఇవ్వాలి, ఏమిటి, ఎందుకు ఇవ్వాలి స్పష్టంగా ఉండాలి. కోరుకునే పరిహారం స్పష్టంగా ఉండాలి. వాది కోర్టు నుండి ఎటువంటి పరిహారం కోరుతున్నాడో దావాపత్రంలో స్పష్టంగా పేర్కొనాలి. అటువంటి పరిహారం ప్రత్యామ్నాయంగా కోరబడినప్పటికీ అది కూడా స్పష్టంగా ఉండాలి. అడిగినా అడగకపోయినా కోర్టు సర్వసాధారణంగా ఇచ్చే సాధారణ పరిహారం గురించి ప్రత్యేకంగా పేర్కొనే అవసరం లేదు. ఇవే నియమాలు ప్రతివాది దాఖలు చేసిన సమాధాన పదం విషయంలో కూడా వర్తిస్తాయి. కొన్ని సందర్భాల్లో కోర్టు మీరు ఎంత ఎక్కువ కోరుకోవచ్చు, తక్కువ, కానీ కోర్టు ఉంటుంది, దాని కోర్టుకు పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం కోర్టు దాని పరిహారం ఇప్పిస్తుంది. ఒకటి కన్నా ఎక్కువ ఉపశమనాలు కోరబడిన సందర్భంలో పరిహారం ఒకటి కాదు, ఇంకా ఎక్కువ పరిహారాలు కోరవచ్చు. విభిన్న హక్కులకు సంబంధించి లేక విభిన్న వ్యాజ్య కారణాలపై ఒకే దావాలో ఒకటి కన్నా ఎక్కువ పరిహారం కోరబడినప్పుడు ఆ పరిహారములు నిర్దిష్టంగాను విడివిడిగాను కోరవలెను. నాకు కావాలి, నాకు దాంట్లో వాటర్ రావాలి, దీంట్లో వాటర్ రావాలి, అక్కడ నన్ను మోసం చేశాడు దాంట్లో రావాలి, అక్కడ నష్టం చేశాడు దాంట్లో నాకు రావాలి, ఇక దీంట్లో ఇలా పాడు చేశాడు దాంట్లో నాకు ఇవ్వాలి అని కోరితే అవన్నీ స్పష్టంగా ఉండదు. ఊరికంటే నాకు కావాలంటే కుదరదు. ఎందుకు రావాలి, ఎలా రావాలి, దాంట్లో ఎందుకు నువ్వు ఎలా కోల్పోయావు, లేదా ఎందుకు నువ్వు కోరుతో డిమాండ్ చేస్తున్నావు అనేది స్పష్టంగా ఉండాలి. దావాపత్రం విచారించుటకు స్వీకరించుట తదుపరి చర్యలు ఏంటి? ఆర్డర్ 5లోని రూల్ నెంబర్ 9లో ఉదరపడిన విధంగా ప్రతివాదులకు సమన్లు జారీ చేయవలసినగా న్యాయస్థానం ఆదేశించిన సందర్భంలో దావాలో ఎంతమంది ప్రతివాదులు ఉంటే వారందరికీ అందజేయటకు తగినన్ని దావాపత్రములను అదేవిధంగా సమన్లను అందజేయటకు అవసరమైన ఫీజును 7 రోజుల లోపల కోర్టులో దాఖలు చేయాల్సినగా వాదిని న్యాయస్థానం ఆదేశించవలేను. నాకు కావాలంటాడు, వీళ్ళందరూ రెస్పాన్సిబుల్ ఉంటాడు, వాళ్ళందరికీ సమ్మన్లు ఇవ్వాలి. సమ్మన్లు అంటే కోర్టు ఎక్కడ ఇస్తుంది అందరికీ? దానికి డబ్బులు ఎవరు కట్టాలి? వాది కట్టాలి. ఇది స్పష్టం అండి. ఊరే కోర్టులో కేసు వేస్తా సరిపోదు. నాకు అక్కడ పెరగాలి, అక్కడ పెరగాలి, వాడివ్వాలి, వీడివ్వాలి, వాడు అంత ఇవ్వాలి, వీడి ఇంత ఇవ్వాలి, నాకు ఇప్పించని కోర్టు వేయాలి, వాళ్ళందరూ కాళ్ళ సాక్ష్యాలు చూడండి, వాళ్ళకి ఆ నలుగురిని సాక్ష్యాలు తీసుకోండి, వాళ్ళు చెప్తారు అంటే ఓకే, కోర్టు సమ్మన్లు పంపిస్తుంది, వాడు సపోర్ట్ ఉంటారంటే. కానీ వాళ్ళందరికీ సమ్మన్లు పంపించడానికి కావాల్సిన ఆ ఖర్చుని మాత్రం వాది ముందు కోర్టులో కట్టాలి. గుర్తుంచుకోండి. అంతేగాని కోర్టులో కాగితం ఇచ్చాం, కాగితం పడిస్తే అంత కోర్టు తెలుసుకుంటుంది, నాకేం లేదు. సివిల్ కేసుల్లో కుదరదు. సివిల్ కేసుల్లో ఖచ్చితంగా వాది డబ్బులు పెట్టుకోవాలి. రూల్ ప్రకారం దావా దాఖలు సమయంలో దావాపత్రంకి రెండు కాపీలను ఇతర డాక్యుమెంట్లు మొదట దాఖలు చేస్తే సరిపోతుంది. దావాపత్రం సరిగానే ఉన్నది న్యాయస్థానం విశ్వసించి విచారణకు స్వీకరించినప్పుడు ప్రాసెస్ ఫీజును చెల్లించవలేను. కానీ సాధారణంగా దావాపత్రంలో పాటే ప్రాసెస్ ఫీజును తగిన దావాపత్రంలో కాపీలను దాఖలు చేస్తుంది. మామూలుగా అయితే ముందు తనకు వేస్తారు వ్యాజ్యం, వేసిన కోర్టు ఓకే బాగానే ఉంది, కోర్టు స్వీకరిస్తుంది దీన్ని అంటే సరిపోయి. కానీ బాగానే ఉంటుంది చెప్పేసి ముందే దానికి కావాల్సిన డబ్బులన్నీ కూడా కట్టేస్తారు టైం ఇవ్వకుండా. దావాపత్రం వాపసు చేయుట మరికొన్ని నిబంధనలు. ప్రతివాది హాజరైన తర్వాత దావాపత్రం వాదికి వాపసు చేయవలను. న్యాయస్థానం భావించినట్లయితే వాపసు చేయటకు ముందు ఆ విషయం వారికి తెలియపరచవలను. సదరు న్యాయస్థానంలో కక్షిదారులు హాజరు నిమిత్తం తేదీ నిర్ధారించవలసిందిగా కోరవచ్చును. ఆ విధంగా తేదీ నిర్ధారించి ఆ విషయం తనకు ప్రతివాదికి తెలియవలసిందిగా కోరవచ్చును. ఒక దావాను మరొక న్యాయస్థానానికి అప్పిలేటివ్ కోర్టు బదలాయించుట. కొన్ని సందర్భాల్లో ఈ కోర్టు కేసేస్తారండి, కానీ ఆ కోర్టుని ఇంకో కోర్టు మారుస్తారు. ఈ కోర్టులో తగిన న్యాయం జరగదు
అనుకుంటాడు. అనుకుంటే న్యాయం జరగదని భావించడం ఇంకో తనకి ఇబ్బంది అనుకోవచ్చు, ఏదైనా కావచ్చు, తనకు ఇబ్బంది కావచ్చు అనవచ్చు. వాడు ఈ కోర్టులో కాదు ఇంకో పలానా కోర్టుకు మాత్రం బదలాయించని కేసుని ఆ కోర్టులో విచారణ చేపట్టే చేయించండి అని కోరేందుకు కూడా దావా వేసడానికి అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో దావాపత్రం వాపసు చేస్తూ న్యాయస్థానం వెలువరించిన ఉత్తర్వు వ్యతిరేకంగా అప్పీలు దాఖలు కావడం ఉండొచ్చును. విచారణానంతరం కింద కోర్టు ఉత్తర్వులను అప్పీలేట్ కోర్టు ధృవీకరించడం జరగవచ్చు. అటువంటి సందర్భాల్లో వాది లిఖితపూర్వక అభ్యంతరం మేరకు దావాపత్రం వాదికి వాపసు చేస్తూ లిమిటేషన్ చట్ట నిబంధనలు లోబడి దావాపత్రం సరైన న్యాయస్థానంలో దాఖలు చేసిన అప్పీలేట్ కోర్టుకి ఆదేశించవచ్చును. సదరు న్యాయస్థానం అదే రాష్ట్రంలో ఉన్నా లేక మరొక రాష్ట్రంలో ఉన్నా ఇదే నియమం వర్తిస్తుంది. అదే సమయంలో సదరు దావాపత్రం దాఖలు న్యాయస్థానంలో కక్షిదారులు ఏ తేదీన హాజరు కావాల్సింది అప్పీలేట్ కోర్టు నిర్ణయించి ఆ విషయాన్ని కక్షిదారులకు తెలియపరచలేను. అటువంటి సందర్భంలో ఆ తేదీ గురించి సదరు న్యాయస్థానం ప్రతివాదికి ప్రత్యేకంగా సమన్లు జారీ చేయాల్సి ఉంటుంది. కొన్ని సందర్భంలో దావాపత్రాన్ని తిరస్కరించబడుతుందండి. ఎప్పుడు ఏమిటి ఎందుకు? దావాపత్రం సరిగా లేదని కోర్టు భావించినట్లయితే దాన్ని స్వీకరించకుండా తిరస్కరించవచ్చును. ఈ కింద సందర్భంలో ఈ దావాపత్రం తిరస్కరించడం ఏంటి? వ్యాజ్య కారణము లేకపోవడం. ఎందుకు అసలు కారణం ఏంటి? వేశారు కోర్టులో కేసు, ఆ కేసులో వేసే కారణం స్పష్టత ఉండదు. కొంతమంది స్పష్టంగా చెప్పలేరండి, ఏదో వేసేస్తారు. అదేమో దానికి కోర్టు ఏ రంగం చేయాలో దాన్ని విచారణ చేయాలో తెలియదు. అందుచేత వ్యాజ్య కారణం స్పష్టంగా లేకపోతే కోర్టు తిప్పి పంపిస్తారు. ఒక్కొక్కసారి వాది తాను కోరిన పరిహారాన్ని తక్కువగా విలువ కట్టవచ్చు. అటువంటి సందర్భంలో విలువను సరిచేసుకునేది కోర్టు కొంత వ్యవధి ఇస్తుంది. కోర్టు ఇచ్చే వ్యవధి లోపల విలువను సరిచేయకపోవడం, దావా పరిహారం సరిగానే విలువ కట్టినప్పటికీ తక్కువ కోర్టు ఫీజులు చెల్లించి దావా లేఖలు చేసిన సందర్భంలో కోర్టు నిర్దేశ వ్యవధి లోపల కోర్టు కోరిన అవసరం చేయబడను. కోర్టు ఫీజు కట్టాలి కదా, ఆ కోర్టు ఫీజు కట్టబోతే కూడా దావాని తిప్పించడం జరుగుతుంది. దావాపత్రం తిరస్కరించబడినప్పుడు అందువల్ల కారణాలు పేర్కొనాలి. ఎందుకు తిరస్కరించారో స్పష్టం చేయాలి. దావాపత్రం తిరస్కరించబడినప్పుడు న్యాయమూర్తి అందుగల కారణములను ఉదరిస్తూ ఉత్తర్వులను వివరించాలి. దావాపత్రం తిరస్కరించబడినప్పటికీ తిరిగి దావాను దాఖలు చేసుకోవచ్చు. ఒకటి తిరస్కరించి కూడా ఎందుకు సర్ది చేసుకోవచ్చు. మళ్ళీ దావాపత్రం తిరస్కరించబడినప్పుడు అదే అంశం సంబంధించి కొత్త దావాను దాఖలు చేసుకుంటూ కూడా హక్కు ఉంటుంది. తోసిపరిచయం కాదు, హక్కు ఉంటుంది. దావాపత్రంతో పాటే దాఖలు చేసిన డాక్యుమెంట్లు కూడా ఏదైనా ఒక డాక్యుమెంట్పై ఆధారపడి దావా దాఖలు కాబడిన సందర్భంలోనూ లేక తన వాదనకు అవసరమైన డాక్యుమెంట్లు తన వద్దే ఉన్న సందర్భంలోనూ సదరు డాక్యుమెంట్లను వాది దావాపత్రంతో పాటే న్యాయస్థానంలో దాఖలు చేసి తీరవలెను. ఏవైనా డాక్యుమెంట్లు వాది వద్ద లేనట్లయితే ఆ డాక్యుమెంట్లు ఎవరి వద్ద ఉన్నది ఆ దావాపత్రంలో పేర్కొనవలెను. దావాపత్రంతో పాటు దాఖలు చేయవలసిన డాక్యుమెంట్లను దావాపత్రంతో పాటు దాఖలు చేయని ఎడల న్యాయస్థానం అనుమతి లేకుండా విచారణ సందర్భంలో వాటిని దాఖలు చేయడానికి వీలు లేదు. అయితే ప్రతివాది యొక్క సాక్షులకు క్రాస్ విచారణ చేసే సందర్భంలో దాఖలు చేసే డాక్యుమెంట్లు లేక సాక్షికి విషయం గుర్తు చేయడానికి గాను డాక్యుమెంట్ చూపించిన సందర్భంలో ఈ రూల్ వర్తించదు. ఇదండి ఈ రంగా దావాపత్రం విషయం మనకు తెలుసు. అంటే ఎక్స్పర్ట్స్ ఏం చెప్తారు కొద్దిగా స్థూలంగా మీ పాఠకులు తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే చట్టం గురించి నాకు తెలియదు అంటే కుదరదు. కోర్టులోకి వెళ్ళి నాకు ఇలాంటి రూల్ నాకు తెలియదండి, ఇలా చెయ్యాలి నాకు తెలియదండి అంటే కోర్టు ఒప్పుకోదు. అందుకోసమే ఎక్స్పర్ట్ లాలో సామాన్యులకి చట్టం గురించి అవగాహన లేదు. నాకు రోడ్డుకి ఎడం పక్కన నడవాలని తెలియదండి, కుడిపక్క నడిచాను. రోడ్డు పక్కనే నడవాలని తెలియదండి, అందుకని సార్ నేను మధ్యలో నడిచాను అంటే కుదరదు. రోడ్ రూల్స్ ప్రకారం రోడ్డుకి ఎడం పక్కన రోడ్డుకి అంచున ఫుట్పాత్ మీద నడవాలి. నాకు తెలియదు, నాకు రోడ్డు ఇలా క్రాస్ చేస్తా, ఇలా మధ్యలో నడుస్తున్నా, అలా కుడిపక్కన నడుస్తున్నా అంటే కుదరదు. నాకు చట్టం గురించి తెలియదు అంటే కుదరదు. చట్టం గురించి తెలిసినట్టే ప్రతి వ్యక్తికి తెలిసిన బాధ్యత. అదేవిధంగా కోర్టు విషయం వచ్చేకల్లా నాకు తెలియదండి అది చేయాలని అలా అంటే కుదరదు. అందుకోసమే ఈ రంగం మనం చెప్తున్నాం. ఆ రంగం విషయాలు చేద్దాం.
అదండి ఈ విషయం. ఇంకో ఎపిసోడ్ నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఎక్స్పర్ట్ల ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.